Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts. మిత్రులారా, మనకి ముఖ్యంగా 161 సిఆర్పిసి అనేది ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసు వారు ఫైల్ చేసేటటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ యొక్క 161 స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది వైల్ ది క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్. మనం ఎప్పుడైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నామో ముఖ్యంగా మనం 161 స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఎక్కువగా చేయడం జరుగుతుంది. అయితే 161 సిఆర్పిసి ప్రకారం ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై పోలీస్ యాజ్ పర్ సిఆర్పిసి 1973 161 సెక్షన్ ఏం చెప్తుందంటే ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై పోలీస్ అని చెప్తుంది. మరి 161 సిఆర్పిసికి ప్యారలల్గా మనకి ది బిఎన్ఎస్ఎస్ 2023 ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో మనకి 161 స్టేట్మెంట్కి ప్యారలల్గా 161 సిఆర్పిసికి ప్యారలల్గా మనకు 180 బిఎన్ఎస్ఎస్ 2023 ఇవ్వడం జరిగింది. సేమ్ ఆపరేషన్ ఇక్కడ కూడా సేమ్ ఆపరేషనే, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై పోలీస్. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై పోలీస్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవుతుందో, ఎఫ్ఐఆర్ లాడ్జ్ అని ఇమీడియట్గా ఫోర్త్ విత్ పోలీస్ ఇనిషియేట్ టు ప్రొసీడెడ్ టు సీన్ ఆఫ్ అఫెన్స్, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి వారు ఆ క్రైమ్ అనేది జరిగిందా లేదా అని ఒక ఫైనల్ రిపోర్ట్ దట్ మీన్స్ చార్జ్ షీట్ అని చెప్పేసి అంటాం. అది ఫర్దర్గా నెక్స్ట్ సెక్షన్స్లో వస్తుంది మనకి. ఆ విధంగా వారు దాన్ని ఆ ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ స్టెప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మనం చార్జ్ షీట్ అని చెప్పుకోవచ్చు మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా. అది యాక్చువల్గా మనకి ఏంటంటే సహజంగా సిఆర్పిసిలో 173 చెప్తే ఇక్కడ బిఎన్ఎస్ఎస్లో 193 చెప్పడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 161 స్టేట్మెంట్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో. అంటే ఏదైతే ఒక ఎఫ్ఐఆర్ ఒక అఫెన్స్కి సంబంధించి జరిగిందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విట్నెసెస్ని ఎంక్వైరీ చేసి వారి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారి ప్రోబ్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసి వారి యొక్క స్టేట్మెంట్స్ అనేది రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని 161 స్టేట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం 161 స్టేట్మెంట్స్ సిఆర్పిసి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ది బిఎన్ఎస్ఎస్ 2023లో మనం ఏమని చెప్తామంటే 180 స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ కూడా విట్నెసెస్కి సంబంధించి, ఇవన్నీ కూడా విట్నెసెస్కి సంబంధించి జరుగుతాయి అన్నమాట. అంటే ఏదైతే మనకి LW1 లిస్ట్ ఆఫ్ విట్నెస్ అని మనం స్టార్ట్ అవుతుంది. తర్వాత వారు ఎప్పుడైతే కోర్టులోకి వారు ప్రాసిక్యూషన్ తీసుకొచ్చి వారిని ఓత్ చేయించిన తర్వాత వారు ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద మారుతారు. సో అది నెక్స్ట్ స్టెప్ తర్వాత చూద్దాం. ముందు 161 స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి బిఎన్ఎస్ఎస్లో 180 స్టేట్మెంట్ కింద రికార్డ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ది విట్నెస్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసు వారు రికార్డ్ చేసేటటువంటి స్టేట్మెంట్స్ అవి విట్నెసెస్ని రికార్డ్ చేసేటటువంటి భాగంలో ఈ 161 ప్లేస్లో మనకి ఏంటంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 2023 ప్రకారం 180 స్టేట్మెంట్స్ అనేది విట్నెస్ నుండి రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, యాక్చువల్ కన్ఫెషన్ అనేది మనకి సిఆర్పిసిలో కొన్ని సందర్భాల్లో కన్ఫెషన్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫెషన్ అనేది సిఆర్పిసిలో 164 సిఆర్పిసి ప్రకారం కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ముఖ్యంగా అక్యూజ్డ్ నుండి యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 183 రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా కన్ఫెషన్స్ స్టేట్మెంట్స్ కూడా మనకి 183 ప్రకారం రికార్డ్ చేయడం జరుగుతుంది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం. అదే మనకి సిఆర్పిసికి వచ్చినట్లయితే 164 ప్రకారం రికార్డ్ చేయడం అనేది జరిగేది. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు 167 వచ్చినట్లయితే కనుక ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 అవర్స్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ 24 అవర్స్లో కంప్లీట్ అవ్వలేదో వారు ఇమీడియట్గా కోర్టు ముందు అతను అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఇమీడియట్గా 24 అవర్స్లో వారు కోర్టులో ప్రవేశపెట్టి వారు ఆ తర్వాత కోర్టు వారికి ఏం చేస్తుందంటే జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ జ్యుడిషియల్ కస్టడీని వీరు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పోలీస్ కస్టడీకి అడగడం జరుగుతుంది. పోలీస్ కస్టడీకి అడిగి కొన్ని రోజులు మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి, ఇది ఇంకా కంప్లీషన్ అవ్వలేదు ఇన్వెస్టిగేషన్, సో మేము ఇంకా ఇతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉందన్నప్పుడు అది కోర్టు వారు కనుక సాటిస్ఫై అయితే ఆయన పోలీస్ కస్టడీకి కూడా కొన్ని గంటలో కొన్ని రోజులో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఇన్వెస్టిగేషన్ వితిన్ 24 అవర్స్ కంప్లీట్ అవునప్పుడు ఆఫ్టర్ అరెస్ట్ చేసిన మరుక్షణం 24 అవర్స్లో అతన్ని మనం కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాల్సిందే. ప్రవేశపెట్టి వారికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ 24 అవర్స్లో అనుకుంటే యాక్చువల్లీ జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బెయిల్ తర్వాత వేరే ప్రాసెస్ అంతా అడ్వకేట్ చూస్తారు. కానీ
ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పెండింగ్లో ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, ఇంకా మనకి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా మనకి ఎంబోస్ అయ్యి రికవరీ చేయాల్సి ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది, దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కంక్లూషన్ ఇంకా రాలేదు క్రైమ్కి సంబంధించి ఉన్నప్పుడు కానీ వారు ఏం చేస్తారంటే పోలీస్ కస్టడీ పిటిషన్ వేయడం జరుగుతుంది. కోర్టు వారు సాటిస్ఫై అయితే కోర్టు వారు దానికి పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. 167 ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 hours. 167 అన్నదాన్ని మనం జనరల్గా ఏంటంటే సిఆర్పిసి ఇది మనం జనరల్గా రిమాండ్ రిపోర్ట్ అంటాం. దాన్నే ఇప్పుడు మనం ఏంటంటే 187 బిఎన్ఎస్ఎస్ కింద చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 187 బిఎన్ఎస్ఎస్ కింద మనం చెప్పాలి. మనం ఏదైతే మనకి బిఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చింది 1 July 2023 నుంచి బిఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చింది కాబట్టి మనం 167 రిమాండ్ అనేది ఏ విధంగా చెప్పుకున్నామో ఇక్కడ 187 రిమాండ్ కింద మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా టోటల్గా మనం కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీస్ వారు ఏం చేస్తారంటే 173 ప్రకారం సిఆర్పిసి ప్రకారం మనకి ఏం చేసేవారంటే రిపోర్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ని కోర్టు వారి ముందు ప్రవేశపెట్టేవారు, కోర్టు వారి ముందు ఫైల్ చేయడం జరుగుద్ది. దాన్ని ఏమనేవారంటే 173 సిఆర్పిసి ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని చెప్పేసి మనం సహజంగా చెప్పడం జరుగుతుంది. అయితే అదే రిపోర్ట్ని అదే ఛార్జ్ షీట్ అనే పరిభాషను మనం ఏం చేస్తున్నాం, వాడుక భాషను మనం ఏం చేస్తామంటే ఇక్కడ 193 బిఎన్ఎస్ఎస్ 2023 కింద మనం చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏదైతే ఒక క్రైమ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీస్ వారు ఏం చేస్తారంటే ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ ఆ క్రైమ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వారి ఎక్యూజేషన్ వారు ఎస్టాబ్లిష్ చేయగలిగితే కనుక వారి యొక్క ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఫైనల్ రిపోర్ట్ కింద దట్ మీన్స్ ఒక రిపోర్ట్ కింద ఫైల్ చేస్తారు. రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిపోర్ట్ను ఫైల్ చేస్తారు. దాన్నే మనం వాడుక భాషలో ఏమంటాం అంటే ఫైనల్ రిపోర్ట్ అంటాం, ఛార్జ్ షీట్ అని చెప్పేసి కూడా మనం అంటాం. అయితే ఇక్కడ ఫైనల్ రిపోర్ట్ ఆర్ ఛార్జ్ షీట్ అనే వాడుక భాషలో చెప్పుకునేదాన్నే మనం యాజ్ పర్ యాక్ట్ చెప్పుకోవాలంటే రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ మనకి సిఆర్పిసిలో 173 అనే సెక్షన్ డీల్ చేస్తే ఈ ఛార్జ్ షీట్ అనేటటువంటి విషయాన్ని మనకి బిఎన్ఎస్ఎస్ 2023లో 193 సెక్షన్ డీల్ చేస్తుంది. అంటే ఛార్జ్ షీట్ అనేది ఇక్కడ మనం సిఆర్పిసిలో 173 కింద ఫైల్ చేస్తే పోలీస్ వారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ 193 బిఎన్ఎస్ఎస్ 2023 కింద మనకి బిఎన్ఎస్ఎస్లో ఫైనల్ రిపోర్ట్ దట్ మీన్స్ రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ మీన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడతో పోలీస్ వారికి కొంత వారి యొక్క ఇన్వెస్టిగేషన్ పాత్ర అనేది ముగిసి ఇక్కడ నుండి కూడా మనకి ఏంటంటే మన యొక్క కోర్టు యొక్క రోల్ అనేది జరుగుతుంది. అందులో ప్రాసిక్యూషన్ కానీ లేదు డిఫెన్స్ అడ్వకేట్స్ కానీ ఇక్కడి నుంచి వారు రోల్ ప్లే చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసు వారు కంప్లీట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పుడైతే ఫైల్ చేశారో ఆ క్రైమ్కి సంబంధించి వారు 50% రోల్ వారు కంప్లీట్ అయిపోయినట్లే. అయితే ఇంకా తర్వాత వారు కోర్టుకి రావడం, వారు ఎవిడెన్స్ ఇవ్వడం ఆ విధంగా జరుగుతుంది. అది తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో మనం చూద్దాం. దిస్ ఈజ్ ఎన్ ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095 9.